సరే ఈ రోజుల్లో ఒక సినిమా అవకాశం రావడం గొప్ప, లేదంటే వచ్చిన అవకాశం నిలబెట్టుకోవడం గొప్ప. అవును సార్. ఏది సార్ మీ మీ దృష్టిలో? ఏది ఎక్కువ ఛాలెంజ్? ఫస్ట్ అయితే రావటం. ఎందుకంటే ఉండదు కాబట్టి రావటం. వచ్చాక ఇంకా అది నిలబెట్టుకోవడం అనేది నిలబెట్టుకోకపోతే ఇంక పాయింట్‌లెస్. అంటే ఇంక ఇన్నేళ్ళు మేము అలా చేసాం, ఇంత కష్టపడాం ఇయన్నీ వేస్ట్. పాయింట్ ఏందంటే వర్కౌట్ అయితేనే నువ్వేం చేసావు అని అడుగుతారు. అవును. లేకపోతే సక్సెస్ అసలు అయితేనే మీ మాటకి వాల్యూ ఉంటుంది. అంతే సార్. అవును. లేకపోతే నేను అంత కష్టపడ్డా అంటే ఎవ్వడు పట్టించుకోడు. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్‌కి నేను ఎన్నేళ్ళు కష్టపడ్డాను, నేను దీనికి ఏం పడ్డాను అనేది ఎవరికీ అనవసరం. అవును. పక్క వా సీట్‌లో కూర్చొని వాడ్ చెప్పలేం గదా! అంతే. ఆయనకి. వాడు ఆ 2½ అవర్స్ చూసాక వాడు హ్యాపీ అయితేనే మన కష్టం ఉన్నా, అసలు ఏ కష్టం పడకపోయినా వాడికి ఫరక్ పడదు. యాహ్! మీ జర్నీ ఎలా నడిచిందండి? అంటే రైటర్ నుంచి డైరెక్టర్ అయ్యే ఈ జర్నీ ఎలా నడిచింది? అంటే యాక్చువల్‌గా సార్ నేను యూట్యూబ్ యూట్యూబ్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. ఆ తర్వాత వెబ్ సీరీస్ యూట్యూబ్‌లోనే అసలు ఓటీటీ గాని అవన్నీ లేనప్పుడు వెబ్ సీరీస్ చేశాను నేను. సో, వెబ్ సీరీస్ వరకు స్కెచెస్, స్పూఫ్స్ అని ఇంకా వాటెవర్ యూట్యూబ్‌లో ఎలాంటి కంటెంట్ చేయొచ్చో అవన్నీ మనం చేసేసాం. ఆ తర్వాత మూవీ ఆఫర్స్ వచ్చేవి. కానీ కొంచెం పెద్ద స్కేల్ ఉండటం వల్ల ముందుకెళ్ళేవి కాదు. ఆర్ కొంతమంది యాక్టింగ్‌కి ఆఫర్ చేసేవాళ్ళు. బట్ డైరెక్టర్స్‌కి నచ్చేది గానీ, ఇగ అది దాటి మరేదో షూట్‌కి 1 వీక్ ముందు వద్దనేది అన్నట్టుండేది. సో, ఐ థాట్ ఇంక యాక్టింగ్ అనేది మనకి ఇప్పుడప్పుడే ఉండదు. డైరెక్షనే చేయాలి అనుకునేవాడిని. డైరెక్షన్ కూడా ఏందంటే మీకు తెలిసిందే లైక్ ఒకరికి పిచ్ చేస్తే బావుంది అనంటే 6 నెలలు ఎగిరిపోతుంది. అంటే ఒక 6 మంత్స్ మనం దాని మీదకెళ్ళి ఇది అవ్వట్లేదని తెలియడానికి 6 నెలలు పడుతది. సో, అట్లా ఒక 2 సార్లు 2, 3 సిట్టింగ్‌లు పడ్డాయంటే 1, 2 ఇయర్స్ లేచిపోతాయి. ఏమైందంటే రోజు మనకి ఇంకో నెల 2 మంత్స్‌లో సినిమా అనేలా ఉంటది. చూస్తే 2 ఏళ్ళు అయిపోయి ఉంటది. సో, అలా అయిపోయి వాటెవర్ రీజన్స్ ఇక్కడ దాకా ల్యాండ్ అయిపోయాం. అది ఎన్నేళ్ల జర్నీ అది? సో, నేను 2010లో షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. అప్పుడైతే ఒక 2 ఏళ్లలో సినిమా తీసేద్దాం అనుకున్నాను. 2026 వచ్చాం. సో, 16 ఏళ్ళు అయిపోయింది సార్. యాహ్! 16 ఏళ్ళు. యాహ్! 16 ఏళ్లలో చాలా కథలు రాసుకొని ఉంటారు. చాలా కథలు ఇదిగో, అదిగో అనేటప్పటికి అవునవును. ఏళ్ళకేళ్ళు గడిచిపోయాయి. సో, ఇప్పుడు ఆ కథలన్నిటి మీద అంతే ప్రేముందా ఇప్పటికి? అంతే సార్. యాహ్! అవునా? నేను మొన్న ఎవరో అడుగుతుంటే నేను నెక్స్ట్ ఏంటి అంటే 2, 3, 4, 5 ఉంది. ఫస్టే అవ్వట్లేదు ఇంకా అని చెప్తుంటే జోక్ చేస్తుంటాను. అంటే సార్ అది ఇప్పుడు జనరల్‌గా ఒక సినిమా చేస్తాం. బట్ ఇది దీనికంటే బిగ్గర్ సినిమా అంటే ఫస్ట్ సినిమాకి అవ్వదు ప్రాక్టికల్లీ. సో, అలాంటి థింగ్స్ ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలున్నా దానికి కావాల్సిన బ్రాండ్ ఉండే యాక్టర్ కావాలి ఆర్ వాటెవర్. ఏదో ఒక రీజన్ సార్. ఇంక టైం మనకి టైం వచ్చేంత వరకు అవ్వదంటారు కదా! అది పాయింట్. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. కొన్ని వెబ్ సీరీస్ ఫార్మాట్‌లో కొన్ని చేశారు. ఆ వరల్డ్ ఎలా ఉండేదండి? ఆ వరల్డ్ ఎలా ఉండేది? మీరు ఒక యూట్యూబ్‌లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత అప్‌లోడ్ అయిన తర్వాత రైట్. డైరెక్టర్‌ని అయిపోయాను అన్న ఫీలింగ్ ఉండేదా? లేదు సార్. లేదా? నేను 2010 అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేదే తెలీదు. సో, అలాంటి టైంలో స్టార్ట్ అయింది కాబట్టి నాకది నేనెప్పుడు చూసుకునేదేంటంటే ఇది స్కిల్‌కి డెవలప్ అంటే స్కూల్‌లాగా. అవును. నన్ను నేను ట్రైన్ చేసుకోవడానికి షార్ట్ ఫిల్మ్స్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే ఇప్పుడిక్కడ నేను ఆర్ట్‌కి ఎవరో ఉంటారు. కాస్ట్యూమ్‌కి ఎవరో ఉంటారు. అక్కడ అది ఉండదు. మనమే చేయాలి. సో, తెలియకుండా ప్రొడక్షన్ డిజైనర్ కూడా మనమే. ఇప్పుడు నేను తీసే షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే ఒకటే రూమ్‌లో తీసుంటా. అదే రూమ్‌లో ఇలాంటి సెటప్ ఏసి ఇంటర్వ్యూ చేసుంటా. అదే రూమ్‌లో బ్యాచిలర్ రూమ్. మంచాలు తీసేసి బెడ్‌లేస్తే బ్యాచిలర్ రూమ్. టేబుల్స్ ఏస్తే ఆఫీస్ రూమ్. సో, తెలియకుండా ప్రొడక్షన్ డిజైనర్ అదే. సో, మనకి అన్ని 24 క్రాఫ్ట్స్ ఫోర్స్‌ఫుల్‌గా అవసరం వల్ల నేర్చుకోవాల్సొస్తది. ఇప్పుడు నాకు ఎడిటింగ్ వచ్చు. ఎందుకు వచ్చు అంటే యూట్యూబ్‌లో మనకి షార్ట్ ఫిల్మ్ బయటికి రావడానికి ఒక ఎడిటర్‌కి డబ్బులివ్వలేం. సో, మనమే నేర్చుకోవాలి. ఇది షార్ట్ ఫిల్మ్‌లో తప్పితే మనకి దొరకదు. ఇప్పుడు నేను ఎడిటింగ్ వచ్చింది నేను ఎడిటింగ్ చేయలేను. సో, మెయిన్ ఫిల్మ్‌కి అదెలా హెల్ప్ అవుద్దంటే సార్ ఆన్ స్పాట్ ఇప్పుడు ఫాస్ట్‌గా తీయాలి అంటే ఎడిటింగ్ వస్తేనే ఈ షాట్ ఇంక పడదు, ఇంక లాగక్కర్లేదు అని సెన్స్ వస్తది. రైటింగ్‌లోనే తెలిసిపోద్ది. రైటింగ్‌లోనే ఎడిటింగ్ అయిపోతది ఇది అవును. పడదని. కొన్ని షాట్‌లో తీస్తున్నప్పుడు
సపోజ్ పెద్ద డైలాగ్ అక్కర్లేదు. మనోడు ఒక చూపు చూసాడు అర్థమైపోయింది. ఎడిట్‌లో ఇదే పడతదని ఇంక నెక్స్ట్ సీన్స్ తీయం. దానివల్ల ప్రొడ్యూసర్స్‌కి అనవసరంగా ఇంకో రోజు ఆ ఎక్స్‌ట్రా కాల్ షీట్లు ఇవి పడవు. సో, ఇవన్నీ మనకి షార్ట్ ఫిల్మ్స్ వల్ల హెల్ప్ అవుతాయి సార్. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుంటారు మీరు? ఒక 20, 30 తీసుంటాం. 20, 30 20, 30 అండ్ ఒక 2 వెబ్ సీరీస్‌లు 2, 3 అట్లా. ఈ 20, 30కి మీ జేబులోంచి డబ్బులు తీసి మీరు చేసినవి అన్నీ. అంతే. ఎక్కువ దేనికి ఖర్చు పెట్టారండి? బ్రేకప్ కన్సల్టెంట్‌కి కొంచెం ఖర్చే ఉంటది. అది కూడా ఎక్కువ ఉండదు సార్. నేను ఎక్కువ అంటే కనీసం ఒక అమౌంట్ అంటూ ఉంటది కదా! ఉన్న దాంట్లో. ఏమో సార్ 2-3 లాక్స్ అయి ఉంటది బ్రేకప్ కన్సల్టెంట్‌కి. అది కూడా ఎందుకంటే నేను కెమెరా అంటే నేను ఎలా చేసేవాడినంటే సార్ నాకు యూఎస్‌లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం మనీ ఫండ్ చేసేవాళ్ళు. అండ్ నేను వెడ్డింగ్స్ కొన్ని తీశాను. అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా రెగ్యులర్‌గా చేసేవాడిని కాదు. సపోజ్ ఒక వెడ్డింగ్ చేస్తే 1.5 లాక్ వస్తుందంటే అది ఎళ్లి చేసేసి ఆ 1.5 లాక్‌తో చేయడం. మళ్ళీ అవసరమైనప్పుడు అరే ఎవరైనా వెడ్డింగ్స్ ఉన్నాయి అవసరార్థం. అది పెద్ద అలా వెడ్డింగ్స్ చేశాను. బర్త్‌డే ఫంక్షన్స్ చేశాను. సడెన్‌గా కట్ చేస్తే ఏదో పొలిటీషియన్‌కి వీడియోలు తీసుంటాను. సడెన్‌గా కాలేజీకి తీసుంటాను. ఒక నెల రోజులు దాని మీద కూర్చుంటే అకౌంట్‌లో మళ్ళీ ఓ 2-3 లాక్స్ పడతది. ఇంక అంతే. ఒక 6 మళ్ళీ ఆ నెలలు డబ్బులు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇవి తీస్తూ ఉంటాను. ఇవి అయిపోతున్నాయి అంటంగానే మళ్ళీ ఎవడైనా ఉన్నాడా? ఆ కాలేజ్ మళ్ళీ 1 ఇయర్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఫోన్ చేసి ఈ ఇయర్‌కి మళ్ళీ కావాలంటే కావాలంటాడు. మళ్ళీ వెళ్తాం. ఒక 50,000 ఏదో పడేది అట్లా. సో, అలా చేసి అంటే రెవెన్యూ జనరేట్ అయ్యేది కదండీ! షార్ట్ ఫిల్మ్స్ వల్ల యూట్యూబ్ నేను రెవెన్యూ. తీసినప్పుడు అయ్యేది కాదు సార్. రైట్. నేను కరెక్ట్‌గా ఇంక దీంట్లో రెవెన్యూ లేదు అని ఆపాక జియో వచ్చింది. రైట్. సో, జియో రాకముందు ప్రీ జియో ఎరాలో తీసేవాడిని. సో, అందుకని దాంట్లో పెద్ద రెవెన్యూ వచ్చేది కాదు. బట్ ఈటీవీ ప్లస్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఏదో చిన్న అమౌంట్స్ ఏదో పెట్టిన 2 లాక్స్ ఏదైతే ఉంటే అవి వచ్చేవి కానీ మళ్ళీ అవి ఖర్చు అయిపోయేవి.